సాధకుని మనోప్రవృత్తులను దైవం వైపు మళ్లించేందుకు మత బోధకులు ఎక్కువగా తాము ధార్మిక గ్రంథాల నుండి సేకరించిన శారీరక, మానసికపరమైన భౌతిక సాధనలను నిర్దేశిస్తారు. వాటిని ఆచరించటం చాలా కష్టమని భావించి ప్రజలు ముందుకు పురోగమించలేక అక్కడే ప్రారంభ దశలోనే నిరవధికంగా తచ్చాడుతూ ఉంటారు. సమర్థుడైన గురువు తన శక్తితో అభ్యాసి మనస్సును భగవంతుని వైపుకు మళ్లించి దాని ప్రభావం లోతుగా, శాశ్వతంగా నిలిచిపోయేటట్లు చేసేందుకు ప్రాణాహుతి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. మన మనస్సు భగవంతుని వైపు మళ్ళగానే మనం చేసే ప్రతి పనిలోనూ, చర్యలోనూ ఆ మహోన్నత శక్తితో కలిసి పనిచేస్తున్నామన్న అనుభూతిని సహజంగానే పొందుతాం. ఈ మనోస్థితి మనలో శాశ్వతంగా స్థిరపడినప్పుడు మనం చేసే ప్రతి పని కూడా దైవ కైంకర్యంలోని భాగమేనన్నట్లుగా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ఎల్లప్పుడూ భగవంతుని నిరంతర స్మరణలోనే ఉంటాం. త్వరలోనే సాధకుడు తన హృదయంలోని అంతఃస్పందనలను అనుభూతి చెందనారంభిస్తాడు. శబ్దము లేదా అజపము అనబడే ఆధ్యాత్మిక స్థితి యొక్క ఆరంభం ఇదే. సక్రమమైన మార్గదర్శకత్వంలో సరైన మార్గాన ముందుకు సాగినట్లయితే ఈ స్థితి దానంతట అదే పెంపొందుతుంది.